అందరూ మీ వాళ్ళే అనుకో, తప్పు లేదు. కానీ అందరూ మీలాంటి వాళ్ళే అనుకోవద్దు, చిక్కుల్లో పడతావు. బ్రతకడం తెలిసిన వారు అడవిలో ఉన్న హ్యాపీగా సెట్ అయిపోతారు. బ్రతకడం తెలియని వారు అమెరికాలో ఉన్న సెట్ కాలేరు. మీ విలువను పెంచుకోవాలంటే తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి. ఒకరి సలహా కోసం పరిగెత్తకండి. మరింత ఎక్కువ డబ్బు సంపాదించండి. మీ తల్లిదండ్రులకు మాత్రమే కట్టుబడి ఉండండి. అందరితో గౌరవంగా మాట్లాడండి. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా మహావృక్షంలా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పని కట్టుకొని పొగడవలసిన అవసరం లేదు. గుర్తింపు దానంతట అదే వస్తుంది. సాధించాలనుకునే వారికి గమ్యమే కనిపిస్తుంది. విమర్శించే వారికి తీరిక మాత్రమే ఉంటుంది. విమర్శిస్తున్నారని, విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపి ఉంటే ఇప్పటికి చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్ళు కాదేమో. విమర్శించి విలువ తగ్గించటం కన్నా విశ్లేషించి సరిచేయటం ఉత్తమం. సరైంది అయితే ప్రశంసించి ప్రోత్సహించటం ఉత్తమని లక్షణం. గెలవకపోవటం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవటమే ఓటమి. పుట్టుకతో పూలవనం కాదు జీవితం. ప్రతి మొక్క నువ్వే నాటాలి, అందమైన వనంగా మలుచుకోవాలి. నువ్వు వృధా చేసిన ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. ఓపికతో నుండు. సామ్రాజ్యాలు ఒక్కరోజులో నిర్మితం కావు. నువ్వు బలంగా ఉన్నప్పుడు బలహీనంగా కనిపించు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు బలంగా కనిపించు. నువ్వెవరు, ఏమిటి అనే విషయాన్ని నీకు పూర్తిగా తెలిపే అతి బలమైన ఏకైక ఆయుధం అవమానం. ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు. ఏ వ్యక్తి కూడా తను తీసుకున్న దానికి గౌరవించబడడు. తాను ఇచ్చిన దానికి మాత్రమే అతనికి ఆ గౌరవం లభిస్తుంది. ఏ రాత రాసినా కాగితం తనలో దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. అలాగే కొన్ని పరిచయాలు అంతే. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? మీరు సంతోషంగా ఉన్నామని అవతల వాళ్ళని నమ్మేటట్లు చేయటమే. పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు ఉంటే ముఖానికి ప్రత్యేకంగా అలంకరణ అవసరం ఉండదు. మీరేం చేస్తున్నా విమర్శించేవాళ్ళు, బాధించేవాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. నిన్ను విమర్శించే వారందరూ నీకన్నా తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉండేవారేనని నీకు తెలుస్తుంది. ఎక్కువ స్థాయి, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు, సలహా ఇస్తారు, అంతే. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మీపై వచ్చే విమర్శలు మీ విజయానికి నిచ్చెనలవుతాయి. అందుకే విమర్శించే వారిని జీవితంలో అస్సలు దూరం చేసుకోవద్దు. గతంలో విమర్శించి దూరమైన వాళ్ళకి భవిష్యత్తులో దూరం నుండి చూసే అవకాశాన్ని మాత్రమే కల్పించు. ఎదురింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించటం కాదు, నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకోవాలి. నిన్ను విమర్శించేవారు ఒక్క పూట ముద్ద కూడా పెట్టరు. విమర్శను తీసుకొని బాధపడతావో, సింహం నడిచే దారిలో సునకం మురిగిందని నవ్వుకుంటావో నిర్ణయం నీది. జీవిత రహస్యాలు: నెమ్మదిగా మాట్లాడటం, ఎక్కువగా గమనించటం, తక్కువ మాట్లాడటం, ఎవరిని నమ్మవద్దు. హెల్త్కి ప్రాముఖ్యత ఇవ్వటం, కోపాన్ని, అహాన్ని తగ్గించుకోవటం, ఎక్కువ నవ్వటం మరియు బాధలు మర్చిపోవటం, ఫ్యామిలీకి ప్రాముఖ్యతను ఇవ్వటం. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే. అది మనిషి అయినా, మనీ అయినా, మాట అయినా. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల తరం వరకే. ఇప్పుడంతా ధనం చూసే గౌరవిస్తున్నారు. నీతో అవసరం ఉంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మవద్దు. కొందరు పైకి ఏమీ తెలియనట్లు నవ్వుతూ అందంగా మాట్లాడతారు, కానీ లోపల నిలువెల్ల విషయం నింపుకొని స్వార్థంతో ఉంటారు. తిట్టేవారికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవారికి మాత్రం దూరంగా ఉండండి. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు, జాగ్రత్త. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు,
ఎవరిని ఎక్కువగా చదవకూడదు. ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. మంచివారు అనిపించుకోవటానికి నలుగురు ముందు నటించేవారు, ఇతరులను చెడ్డవారిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించేవారు నలుగురు దృష్టిలో చెడ్డవారిగానే మిగిలిపోతారు. మీ వ్యక్తిత్వమే మీకు తరిగిపోని సిరి. మీతో చివరి వరకు నిలిచేది అదే. మరి నువ్వు చేసిన తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నించిన రోజు నుంచే నీ జీవితం మారుతుంది. జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది డబ్బు మాత్రమే. అశాశ్వతమైన ధనం కోసం అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవద్దు. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం జ్ఞాపకంలా మిగిలిపోతుంది. అందులో ఉన్న బాధ ఏంటనేది చూసేవాళ్ళకేం తెలుసు, అనుభవించే వాళ్ళకు తప్ప. మీ ఎదురుగా ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడే వాళ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు వైరస్ కన్నా ప్రమాదం. పుస్తకాల్లో పాఠాలు పరీక్షల్లో పాస్ అయ్యేంత వరకే. సమాజంలో నెగ్గుకు రావాలంటే మనుషులను చదవాలి. జీవితం పెట్టే పరీక్షలు పాస్ అవ్వాలి. జీవితంలో ఒక పరిధి వరకు అల్లరి చేయాలి, ఆటలాడాలి. కానీ జీవితాన్ని అల్లరి పాలు చేసుకోకూడదు. బ్రతుకును నవ్వులాట చేసుకోకూడదు. జవాబు దొరకని చోట ప్రశ్న వేయటం తప్పు. జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అసలు ప్రశ్న కూడా పెద్ద తప్పే. కర్మను బట్టి ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు. నీ వెనక నిందించిన మనుషులే నీ ముందుకొచ్చి ప్రశంసిస్తారు. దేనికైనా సమయం రావాలి. నీ సామర్థ్యం తెలియాలి. ఎంతటి కష్టాన్నైనా భరించు, కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తైనా చూడకు. ఎదురైన ప్రతి సవాలు నీ శక్తిని మరియు నీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది. ధైర్యంగా నిలబడితే అదే నీ విజయానికి దారిగా మారుతుంది. కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వారే జీవితంలో గెలుపు బాట పడతారు. కనుక నీకు వచ్చిన ఆపదను చూసి భయపడొద్దు. భయపడితే అది ఇంకా భారం అవుతుంది. రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైన ఉదయాన్నే చూసుకోవచ్చు. మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనది. అవసరం ఉన్నంతవరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంతవరకే అవసరం. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు, ఎదురు ప్రశ్నలు వేస్తే మీ గుండెకు ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. చావుకు భయపడు, పర్వాలేదు, కానీ బ్రతకటానికి భయపడితే మాత్రం నీ జీవితం దుర్భరం. మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. సమయం, కెరటం, ఈ రెండు ఏ మనిషి కోసము వేచి చూడవు. జీవితంలో ఏదీ సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.